బాహుబలి సూపర్ డూపర్ హిట్ అయింది, రికార్డులు సృష్టించింది. తెలుగు సినిమా దశ దిశని మార్చింది. ఈ విషయంలో తెలుగు మీడియా అదేం చిన్న పాత్ర కాదు. రాజమౌళి ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తీస్తున్నాడని ముందు నుంచి మోస్తూ వచ్చింది తెలుగు మీడియానే. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదని, బాహుబలి చూడకపోతే పాపమనే రేంజ్ లో ఉచిత ప్రచారం చేసి పెట్టింది. ఈ సంగతి రాజమౌళికి తెలుసు. కానీ తెలుగు మీడియా అన్నా, ఇక్కడి జర్నలిస్టులన్నా ఏం మాత్రం లెక్కలేదు. రాజమౌళి దృష్టిలో తెలుగు మీడియా అంటే కూరలో కరివేపాకలా తయారైంది. బాహుబలి 2కి సంబంధించిన ప్రమోషన్లు విరివిగా సాగుతున్నాయి. కానీ ఇక్కడ కాదు, బాలీవుడ్ లో. అక్కడ ప్రతి ఛానల్ ని, ప్రతి పేపర్ ని పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బాహుబలి సెట్ లో తెలుగు మీడియా ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. అదే కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్ అయితే వాళ్ళని పిలిచి మరీ సెట్లు చూపించారు. ఇప్పుడు అంతే, తెలుగులో అరాకొరా ఇంటర్వ్యూలతో సరిపెడుతున్నారు. మీడియాని ఓ చోట కూర్చోబెట్టి గుంపులో గోవిందయ్య తరహాలో ఇంటర్వ్యూలు ఇచ్చి మమా అనిపించేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పబ్లిసిటీ చేసినా చేసుకోకపోయినా బాహుబలికి వచ్చే నష్టమేం లేదు. పైగా ఈ సినిమా మీరు చూడొద్దు అని టంకు వేసినా జనం చచ్చినట్టు చూస్తారన్న ధీమా వాళ్ళది. మీడియా వాళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా కవరేజ్ కి ఢోకా లేదన్న నమ్మకం వాళ్ళది. అసలు తెలుగులో మీడియా అంటూ ఒకటి ఉందని, వాళ్ల ప్రోద్బలంతోనే బాహుబలికి 5 ఏళ్లుగా ఉచిత ప్రచారం లభించిందన్న విషయం కూడా రాజమౌళి ఎంటీ మర్చిపోయింది. ముంబై వాళ్ళకి మాత్రం అలా కాదు. వాళ్ళకి కావాల్సిన ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు. ఇదేం పక్షపాత బుద్ధో అర్థం కావటం లేదు. తీసింది తెలుగు సినిమా, మోసేది తెలుగు మీడియా. కానీ వాళ్లే అక్కర్లేకుండా పోయారు. రాజమౌళి మరి ఇంత చిన్న చూపు అవసరమా? నీకిది భావ్యమా?